ఓం శాంతి. సంపూర్ణంగా కావటానికి తీవ్ర పురుషార్థం. సంస్కారాలను పరివర్తన చేసుకునేందుకు జ్వాలాముఖి యోగం. స్వమానాలు. అమృతవేళ 3:30 నుండి 8 గంటలు దాకా. నేను ఆత్మను. సదా లైట్ హౌస్, మైట్ హౌస్ను, మాస్టర్ సర్వశక్తివానును అనే స్వమానంలో ఉండండి. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 దాకా నేను ఆత్మను. సదా మాస్టర్ జ్ఞాన సూర్యుడిని అనే స్వమానంలో ఉండాలి. ఇక మధ్యాహ్నం 12 నుండి సాయంకాలం 4 గంటల దాకా నేను సదా పదమాపదం భాగ్యశాలి ఆత్మను అనే స్వమానంలో ఉండండి. సాయంకాలం 4 నుండి రాత్రి 8 వరకు నేను ఆత్మ. సదా పవర్ హౌస్ను అనే స్వమానంలో ఉండాలి. రాత్రి 8 నుండి 10 దాకా నేను సదా సర్వశక్తివంతుడైన బాబా ద్వారా లభించిన సర్వశక్తులకు యజమానిని ఈ స్వమానంలో ఉండాలి. బాబా తెలియజేస్తూ ఉన్నారు, సదా స్మృతిలో ఉంచుకోవాలి. యజమాని ఎప్పుడు యజమానిగానే ఉంటాడు. ఇప్పుడిప్పుడే యజమానిగా, ఇప్పుడిప్పుడే బికారిగా ఉంటే మాస్టర్ సర్వశక్తివంతులవుతారా? యజమాని నుండి పదే పదే రాయల్ బికారిగా అవుతారా? బాబా ముందుకు వచ్చి, బాబా మాకు సహాయం చేయండి, శక్తినివ్వండి, తోడుగా ఉండండి అని అంటారు. అలాంటి వారిని ఏమని అంటారు? దీనిని రాయల్ బికారి అంటారా లేదా? ఇవి భక్తి యొక్క సంస్కారాలు. ఏ విధంగా దేవతల ముందుకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, నేను గుణరహితుడను అని ఎలా వేడుకుంటారో, అదేవిధంగా బాబా ముందుకు మాస్టర్ సర్వశక్తివాన్ వచ్చి, బాబా మీరు సర్వశక్తి సాగరులు, కానీ నాలో ఈ శక్తులు లేవు, నేను నిర్బలుడను, మాయతో ఓడిపోతున్నాను, వ్యర్థ సంకల్పాలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, మాయ విఘ్నాలకు భయపడుతున్నాను, ఇలా అనుకోవడం, మరి ఇవన్నీ కూడా భక్తి యొక్క సంస్కారాలే కదా. మీ శ్రేష్ట స్వమానంలో ఉండండి. నేను సదా మాస్టర్ సర్వశక్తివాన్ను, మాస్టర్ జ్ఞాన సాగరుడిని, మాస్టర్ ప్రేమ సాగరుడు నేను, మాస్టర్ ఆనంద సాగరుడు నేను. మాస్టర్ అయితే మరి దేనిలోనైనా కొంచెం శక్తి తక్కువగా ఉంటే దానిలో మాస్టర్ సాగరులు అంటారా? స్వయాన్ని మాస్టర్ జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు. మరి తక్కువ ఉంది అంటే వీటిలో మిమ్మల్ని మీరే ఇన్సల్ట్ చేసుకున్నట్టే కదా. స్వయాన్ని స్వయమే ఇన్సల్ట్ చేసుకున్నట్టేనా? స్వయాన్ని స్వయమే ఇన్సల్ట్ చేసుకోవడం ఇది బ్రాహ్మణుల స్వమానమేనా? వ్యర్థ విషయాలను, మరి వ్యర్థ సంకల్పాలు చేయడం, వ్యర్థ విషయాలు మాట్లాడడం, ఇలా ఉంటే మిమ్మల్ని మీరు ఇన్సల్ట్ చేసుకోవటం మరియు బాబాను కూడా ఇన్సల్ట్ చేయడం. ఇంకొక విషయం, బాబాకు కూడా స్మృతి చేయించే వారిగా అవుతారా? బాబా మీ కర్తవ్యం చేయడం మర్చిపోతారా? అందుకోసమే మీరు బాబాకు గుర్తు చేస్తూ ఉన్నారా? బాబా ఉన్నదే మీకు సహాయం చేయటానికి. సహాయం చేయండి చేయండి అంటే దీనిని ఏమని అంటారు?
బ్రాహ్మణులు అంటే సర్వప్రాప్తి స్వరూపులు. ప్రాప్తి స్వరూపులకు అప్రాప్తి ఎక్కడి నుండి వస్తుంది? తీవ్ర పురుషార్థి భవ అంటారు బాబా. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ అవుట్ అయ్యే సమయం దగ్గరకు వస్తుంది. ఫైనల్ రిజల్ట్ సమయంలో కూడా ఒకవేళ ఆత్మ యొక్క మొదటి పాఠాన్నే చదువుతూ ఉంటే అలాంటి వారి రిజల్ట్ ఏమవుతుంది? అందుకని మళ్ళీ మళ్ళీ బాప్దాదా వినిపిస్తూ ఉన్నారు. ఎవరైతే హై జంప్ చేస్తారో వారే ముందుకు వెళ్ళగలుగుతారు. అందుకని ఇప్పటి నుండి అంటే 6 నెలల లోపు ఈ సంవత్సరంలో మీకు మీరు ఏ స్టేజ్లో ఏ స్థితి కావాలి అని అనుకుంటున్నారో దానికోసం మీరు చేసేటటువంటి సాధారణ పురుషార్థం పనికిరాదు. ఇప్పుడు తీవ్ర పురుషార్థిగా అంటే సంకల్పము, మాటలు మరియు కర్మలు ఈ మూడింటిలో సమానత యొక్క అభ్యాసం చేయాలి. దీనికోసమే జ్వాలా స్వరూప యోగ స్మృతి చాలా అవసరం. దీనినే తీవ్ర పురుషార్థము అంటారు. జ్వాలా స్వరూప యోగాభ్యాసం. నేనాత్మ ఈశ్వరీయ స్నేహంతో సంపన్నంగా ఉన్నాను. మస్తకం మధ్యలో నా ఆత్మ యొక్క జ్యోతి స్వరూపాన్ని నేను చూస్తూ ఉన్నాను. ఆత్మ అత్యంత ప్రకాశమయంగా దివ్య జ్యోతి స్వరూపంతో మస్తకం మధ్యలో ఉంది. నేను ఆత్మ మనస్సు బుద్ధితో శివబాబాతో కనెక్ట్ అయిపోయి ఉన్నాను. దేహంలో ఉంటూ కూడా దేహానికి పూర్తి అతీతంగా స్వయాన్ని సర్వశక్తివంతుడైన శివబాబాతో జోడించి ఉన్నాను. శివబాబా నుండి సర్వగుణాలు సమస్త శక్తుల కిరణాలు నా ఆత్మపై ప్రసరిస్తూ ఉన్నాయి. నా నుండి ఈ శక్తిశాలి తరంగాలు నా చుట్టూ వాతావరణం అంతటా వ్యాపిస్తూ ఉన్నాయి. శివబాబా యొక్క శక్తుల కిరణాల పాజిటివ్ ఎనర్జీ డైరెక్ట్గా నాపై ఫోకస్ అవుతూ నా నుండి నా చుట్టూ ఉన్న వాతావరణంలో వ్యాపిస్తూ ఉంది. బాబా నుండి శక్తులు నా ఆత్మపై
కేంద్రీకృతమవుతూ నా నుండి ఈ పవర్ఫుల్ వైబ్రేషన్స్, ఈ స్ట్రాంగ్ పాజిటివ్ ఎనర్జీ చుట్టూ వాతావరణంలోని నెగిటివిటీని సమాప్తం చేస్తోంది. నా నుండి చాలా పవర్ఫుల్ రేస్ దూరం వరకు మరియు నా చుట్టూ వాతావరణంలో ఈ శక్తిశాలి కిరణాలు అశుద్ధతను, అశ్రీ వృత్తులను, ఇంప్యూర్ వైబ్రేషన్స్ను కంప్లీట్గా సమాప్తం చేస్తూ ఉంది. శివబాబా యొక్క శక్తిశాలి తరంగాలు ఆత్మనైన నా పైన పడుతూ నన్ను అన్ని రకాల బంధనాల నుండి, మాయా సంఖ్యల నుండి విడిపిస్తూ ఉన్నాయి. నేను ఇప్పుడు ఆత్మ బంధన ముక్తుడిగా స్వతంత్రాత్మగా అయ్యాను. నిరంతరం శివబాబా నుండి వెలువడుతున్న శక్తిశాలి తరంగాలు నా చుట్టూ ఒక ప్రకాశవంతమైన ఆరాను ఏర్పరుస్తూ ఉన్నాయి. ఈ ప్రకాశవంతమైన ప్రభా మండలంలో నేను ఆత్మ చాలా సురక్షితంగా ఉన్నాను. పూర్తి సురక్షితంగా ఉన్న నా పైన ఎటువంటి మాయా ప్రభావము పడజాలదు. నేను ఫుల్ ప్రొటెక్టెడ్గా ఉన్నాను. శివబాబా తన సమస్త శక్తులతో నా చుట్టూ తన ఛత్రఛాయను వ్యాపింపచేశారు. ఈ ఛత్రఛాయలో నేను ఆత్మ స్వయం సురక్షితంగా ఉండడంతో పాటు నేను ఉంటున్న ఈ ప్రదేశం, నా చుట్టూ ఉన్న వాతావరణం సురక్షితంగా అవుతోంది. పూర్తి సురక్షితంగా అవుతోంది. స్వయం సర్వశక్తివంతుడైన బాబాయే నా సంరక్షకుడు. బాబా సంరక్షణలో నేను బాబా నుండి పొందిన సర్వశక్తులను
విశ్వాత్మలందరికీ వ్యాపింపజేస్తూ మాస్టర్ సంరక్షకుడిగా ఉన్నాను. నేను ఆత్మ బాబా యొక్క ఈ శక్తుల కిరణాలను స్వయంలో ఇముడ్చుకుంటూ స్వయం సంపన్నంగా అవుతూ ఈ శక్తిశాలి పవిత్రతా కిరణాలతో సర్వాత్మలకు పవిత్రతా శక్తిని అందిస్తూ ఉన్నాను. నేను ఆత్మ ఒకే బాబా యొక్క స్నేహంలో లీనమై ఉన్నాను. నేను నా బాబా, అంతే, ఇంకా వేరేదేదీ లేదు. నా మనస్సు బాబా స్వరూపంపై పూర్తి ఏకాగ్రమై ఉంది. ప్రేమ సాగరుడైన బాబా, స్నేహ సాగరుడైన బాబా, నేను ఎలా ఉన్నాను, నన్ను పూర్తిగా అర్థం చేసుకుని నన్ను తన వారిగా స్వీకరించారు. నా లోపాలు, బలహీనతలు అన్నీ తెలిసి బాబా తన శుద్ధమైన ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను నాపై కురిపిస్తూ ఉన్నారు. నేను ఆత్మ కూడా నాతోటి ఆత్మలను, నా విశ్వ పరివారాన్ని బాబా సమానంగా నిస్వార్థమైన ప్రేమను, స్నేహాన్ని ఇవ్వాలి అని బాప్ దాదా యొక్క శుభ ఆశ. ప్రియమైన బాబా, నేను మీ సమానంగా మాస్టర్ స్నేహ సాగరుడిగా, మాస్టర్ ప్రేమ సాగరుడిగా ఈ ఆత్మిక ప్రేమను, అలౌకిక ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను సర్వాత్మలకు పంచుతూ ఉన్నాను. ప్రతి ఆత్మకు ఈశ్వరీయ ప్రేమను అనుభవం చేయించి ప్రతి ఆత్మ సంబంధాన్ని బాబాతో జోడిస్తూ ఉన్నాను. నిస్వార్థమైన శుభభావన నిండిన మనస్సుతో శుద్ధమైన ప్రేమను పంచే హృదయంతో వరదాని వాక్కులతో శ్రేష్ట కర్మలతో ఆత్మిక పవిత్ర దృష్టితో పరోపకారి కర్మలతో ఆత్మిక ప్రేమను, ఈశ్వరీయ ప్రేమను సర్వాత్మలకు అనుభూతి చేయిస్తూ ఉన్నాను.
సర్వాత్మలలో ఈశ్వరీయ స్నేహం యొక్క బీజాలను నాటుతూ ఉన్నాను. ప్రతి ఆత్మ ఈ ఈశ్వరీయ ప్రేమ బీజంతో పరమాత్మ కార్యానికి, ఈశ్వరీయ సేవకు సహయోగిగా అవుతూ ఉన్నారు. శివబాబా తన ప్రేమ కిరణాలను సర్వ సహయోగి ఆత్మలకు అందిస్తూ వారందరినీ సహజ యోగిలుగా చేస్తూ ఉన్నారు. ఆత్మిక ప్రేమ, ఈశ్వరీయ ప్రేమ యొక్క బీజాలకు ప్రత్యక్ష ఫలంగా ప్రతి ఆత్మ ఆస్తికుడిగా అవుతోంది. నెమ్మది నెమ్మదిగా పరమాత్మను అర్థం చేసుకుంటూ స్వయం యొక్క అస్తిత్వాన్ని, పరమాత్మ తండ్రి యొక్క అస్తిత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ప్రియమైన బాబా, ఇదంతా మీ నిస్వార్థమైన ప్రేమ యొక్క అద్భుతం. ఎటువంటి ఆత్మ అయినా నా బాబా ప్రేమకు, బాబా యొక్క అలౌకికమైన స్నేహానికి సంపూర్ణంగా కరిగిపోవాల్సిందే. ప్రేమ సాగరుడైన బాబా సర్వశ్రేష్టమైన జ్ఞానాన్ని సహితం తన ప్రేమ పాటగా మురళీ గానము ద్వారా ఎంతో మధురంగా ప్రతినిత్యము వినిపిస్తూ ఉన్నారు. బాబా యొక్క ప్రేమ పలుకులకు కఠినమైనటువంటి సంస్కారం, ముళ్ళ లాంటి స్వభావం ఉన్న ఆత్మలందరూ పూల సమానంగా అవుతూ ఉన్నారు. సంపూర్ణ విశ్వానికంతటికీ నేను ఆత్మ ఈ అలౌకికమైన ప్రేమ శక్తిని వ్యాపింపచేస్తూ ఉన్నాను. చాలా గొప్ప శక్తి ఇది. ఈశ్వరీయ ప్రేమ అసంభవాన్ని కూడా సంభవం చేస్తోంది. దివ్య అలౌకిక ప్రేమ ఇది. మాయావి ఆకర్షణలకు, మాయా ఆడంబరాలకు, దైహిక ప్రభావాలకు అతీతంగా చేస్తుంది. నా తండ్రి ప్రేమయే నిజమైన సురక్షిత కవచం. నేను మొత్తం విశ్వాత్మలందరిపైన నా తండ్రి ప్రేమ యొక్క సురక్షిత కవచాన్ని ఏర్పరుస్తూ ఉన్నాను. నేను ఆత్మ సంపూర్ణంగా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాను. నా తండ్రి ప్రేమ, నా తండ్రి శక్తి
విశ్వాత్మలందరికీ కూడా శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యభవ, నిరోగి భవ యొక్క వరదానాలను ఇస్తూ ఉన్నారు. ఓం శాంతి.